తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైనటువంటి ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు. గురుగారితో మాట్లాడి రాబోతున్నటువంటి గ్రహణాల గురించి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఆ ప్రభావం ద్వాదశ రాశుల వారిపైన ఎలా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, చంద్రగ్రహణం, గ్రహణాలు కానీ నేను ఎప్పుడు చెప్పేటట్టుగా ముఖ్యమైన రోజుల గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తొచ్చి తీరుతారండి ప్రతి తెలుగువాడికి. ఇక మిగతా రాష్ట్రాల వారు ఎక్కడైనా, మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉన్నా కూడా గుర్తొస్తారు. అంటే ఈ గ్రహణాల సమయం గురించి మాట్లాడితేనండి, మీరు ఇచ్చేటువంటి ఆ ప్రొడిక్షన్ కానీ, చెప్పేటువంటి ఆ జాగ్రత్తలు కానీ, అవి పాటిస్తూ వస్తున్నాము, ఆ ఫలితాలు అందుకుంటూ వస్తున్నాం. అలాగే ఈసారి విశేషంగా పీఠంలో యాగం ఒకటి ఉందని చెప్పారు. దాంతోపాటుగా రాబోతున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది, ఎవరెవరిపైన ఎంత జాగ్రత్త తీసుకోవాలి, ద్వాదశ రాశుల వారి పరిస్థితి ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందామండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. ఈసారి చంద్రగ్రహణం ఇది మనకి శ్రావణ పౌర్ణమి రోజు వస్తుంది. ఆషాఢం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం. ఆషాఢ అమావాస్యకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అమావాస్య అయిన 15 రోజులకి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సో శ్రావణ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమికి ఈ గ్రహణం ఏర్పడుతుంది. సో ఈసారి జంధ్యాల పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది. కానీ జంధ్యాలు మార్చుకోవడంలో ఏ ఇబ్బంది లేదు. అందరూ జంధ్యాలు మార్చుకోవచ్చు, దేవస్థానం దర్శనం చేసుకోవచ్చు, రాఖీ పౌర్ణమి రోజు రాఖీలు కట్టుకోవచ్చు. దానికి ఎలాంటి దోషం ఏం లేదు. భయం ఉంటుంది, అమ్మ పండగ చేసుకోవాలా వద్దా, గ్రహణం కదా పండగ చేసుకోవాలా వద్దా అని ఇవన్నీ ఉంటాయి. కానీ అట్లాంటివి ఏమీ లేదు. అందరూ పండగ చేసుకోవచ్చు, గ్రహణం తీసుకోవచ్చు. కాకపోతే ఒక్క నియమం ఏదైతుందో, ఈ గ్రహణం రోజున పొట్లకాయ తినకూడదు, గుమ్మడికాయ పగలగొట్టద్దు. అదే విధంగా సేమియా పాయసాలు, అంటే ఈ మనకు నాగుల పంచమి రోజు కొన్ని నియమాలు పెట్టుకుంటాం కదా, పాముల ఆకారంలో ఉన్న ఏవి తినొద్దు అంటాం కదా, సేమ్ అట్లాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజు మాత్రం అవి చేయకూడదు. అంతకుమించి ఇంకేం లేదు. చక్కగా అందరూ దేవస్థానాలకు వెళ్ళండి, దైవ దర్శనాలు చేసుకోండి, జంధ్యాలు వేసుకోండి. ఎందుకోసమంటే ఈ గ్రహణము మనకు కనిపించట్లేదు, ఇది విదేశాల్లో కనిపిస్తుంది. సో విదేశాలకి ఈ గ్రహణం వల్ల చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. మేబీ యుద్ధం చాలా తీవ్రతరంగా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా భయంకరమైనది అయితే జరగవచ్చు. ఎందుకోసం అంటే శతభిష నక్షత్రంలో గ్రహణం జరుగుతుంది. చంద్రుడు శతభిష నక్షత్రంలో ఉన్నప్పుడు గ్రహణం రాకూడదు. శతభిషం అంటే అర్థం ఏంది? శత అంటే 100, బిషక్ అంటే వైద్యుడు అని అర్థం. సో వైద్య నక్షత్రం అంటారు, శతభిషక్ అంటారు. అంటే 100 నక్షత్రాల యొక్క కలయిక ఎక్కడైతే ఉంటుందో అక్కడ గ్రహణం ఏర్పడుతుంది. అక్కడ గ్రహణం ఏర్పడకూడదు వాస్తవం. అక్కడ గ్రహణం ఏర్పడితే జల యుద్ధాలు జరుగుతాయి. ఈ సముద్రంలో జరిగే యుద్ధాలు ఉన్నాయి కదా, ఆ యుద్ధాలు ఎక్కువగా జరుగుతుంది. మనం ఈ పరాభవన సంవత్సరం చెప్పుకునేటప్పుడు వాటర్ లిక్విడ్ ఎలిమెంట్, ద్రవ పదార్థాల గురించి యుద్ధం జరుగుతుందని చెప్పాం కదా. సో ఇప్పుడు ఆయిల్ అయినా అదే, గ్యాస్ అయినా అదే, మొత్తం అదే. సో ఈ యుద్ధం ఇంకా తీవ్రతరం కాబోతుంది. బట్ పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు. ఈ గ్రహణం తర్వాత మేబీ యుద్ధం కాస్త ఇదైపోతుంది. ఎందుకోసమంటే ఇంకా ఏదో ఫైనల్ బ్యాటిల్ ఏదైతే జరగబోతుంది, కాకపోతే అది ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకోసమంటే చంద్రుడు శతభిష నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం జరిగితే రాహువు చంద్రుడికి శత్రు. కాబట్టి రాహు చంద్రుని యొక్క కలయిక, అది రాహు నక్షత్రం. మళ్ళీ శతభిష నక్షత్రం ఎవరిది కాదు, రాహు యొక్క సొంత నక్షత్రం. పోనీ ఆ రాశి ఎవరిది అని అంటే అది కూడా శనిగ్రహం యొక్క రాశి. సో శని రాశి కాబట్టి శని కూడా పక్కనే ఉన్నాడు, గురు రాశిలో శని ఉన్నాడు. శని గురుగ్రహం యొక్క రాశిలోకి వెళితే సంపదను మొత్తం కొల్లగొడతాడు, తీవ్రతరం చేస్తాడు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది దానివల్ల, ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి దానివల్ల. గురుగ్రహానికి బలం వచ్చినా కానీ శని గురు బలాన్ని కిందికి నూకేస్తున్నాడు. గురువు స్వక్షేత్రంలో ఉచ్చస్థానంలో వచ్చినా కానీ ధరలు పెరగని, అంటే బంగారం ధరలు పెరగనివ్వట్లేదు, ఏది కానివ్వట్లే. ఇన్ఫ్లేషన్ అంటే కరువు తీసుకొస్తున్నాడు. అంటే
ఆయిల్కి, ఖనిజాలకు, వాటికి ధరలు పెరిగిపోతున్నాయి. ఇబ్బందులు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఇన్ఫ్లేషన్ రాబోతుంది. ఆర్బీఐ కూడా అదే చెప్తుంది. సో ఆ ఇన్ఫ్లేషన్ ప్రభావం మనకి ఇంకా కనబడలేదు, కనబడుతుంది, మెల్లిగా కనిపిస్తుంది. ఎందుకోసం అంటే నేను టాబ్లెట్లు కొనడానికి వెళితే ప్రతిసారి కొనే టాబ్లెట్ 80 రూపాయలు ఉండేది, నిన్న కొంటే 170 రూపాయలు అయిపోయింది, డబుల్ అయిపోయింది టాబ్లెట్. ఏం దబ్బా డబుల్ అయిపోయింది అని అంటే సార్ రేట్లు పెరిగిపోయినాయి సార్ అన్న. సో ఒక్కొక్క దగ్గర అంటే అన్ని ఇండస్ట్రీలో స్టార్ట్ అవ్వదు, ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క మెల్లిమెల్లిగా కనిపిస్తుంది అనమాట. మీరు ఇప్పుడు ఇడ్లీలు తింటా ఉంటారు, ప్లేట్ 40 రూపాయలు ఉండే ఇడ్లీ రేపటి రోజున మీకు 60 రూపాయలు అయిపోతుంది, మీరు అడగాల్సిన అవసరం లేదు, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయండి అని చెప్తారు. సో అన్ని రేట్లు పెరిగిపోయినాయని చెప్తారు. ఇంకా అదే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ నేను నా జ్యోతిష్ శాస్త్రంలో నేను రీసెర్చ్ చేసింది అర్థమైందంటే మళ్ళీ బయోవార్ లాంటిది ఏదైనా రాబోతుంది. బయోవార్ హెల్త్కి సంబంధించి ఎందుకోసం అంటే వెపన్ తోటి చేసే దానికన్నా బయోవారి ఎక్కువగా దెబ్బతీస్తుంది. కాబట్టి బయోవార్ అయితే రాబోతుంది. అది భారతదేశం మీద చాలా కీలకంగా రాబోతుంది అనేది మాత్రం తెలుస్తుంది. సో అది చైనాకి భారతదేశానికి విపత్ బయోవార్. అది ఎలా రాబోతుంది, ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది మాత్రం తెలియదు, కానీ దెర్ ఇస్ ఎ బయోవార్. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పటి నుంచి మీ పిల్లలకు కానీ మీరు కానీ మీరందరూ కూడా కోవిడ్ టైంలో మనం ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండండి. ప్రభుత్వాలు ఏవి చెప్పకన్నా మునిపే అలాగే ఉండండి. నేను మొన్న ఈ మధ్య కీరవాణి గారిది ఒక వీడియో చూసా, షేక్ హ్యాండ్ వీడియో అని ఒకటి చూసా. సో మీరు కూడా ఆ వీడియో యూట్యూబ్లో వెతకండి, కీరవాణి గారు షేక్ హ్యాండ్ వీడియోను వెతకండి. సో ఆ వీడియో చూసిన తర్వాత ఇంకెవ్వరూ షేక్ హ్యాండ్ ఇవ్వరు, అందరికీ నమస్కారం పెడతారు. సో మీరు కూడా ఎవరికి షేక్ హ్యాండ్లు ఇవ్వకండి, మోమాటాలకు వెళ్ళి షేక్ హ్యాండ్లు ఇవ్వడాలు, హగ్గులు చేసుకోవడాలు చేయకండి. దూరంగా ఉండి నమస్కారం పెట్టండి, అది మన సంస్కారము. అక్కడి వరకే మీ ఆరోగ్యానికి అది శ్రీకారం, లేదనంటే ఇంకా బలాత్కారం ఇంకా. కాబట్టి నమస్కారాలు పెట్టండి, దూరంగా ఉండండి, ఎక్కడ పడితే అక్కడ ఆహార పదార్థాలు తినకండి. నేను లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను, పరాభవనవ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం చెప్పాను. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఆగస్టు 28 తర్వాత వస్తుంది. ఈ గ్రహణం జరగగానే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రభావం ఉంటుందండి? 2 నెలల వరకు ఉంటుంది. అబ్బో, మళ్ళీ దసరా వరకు ఉంటుంది. అంటే భాద్రపద మాసము వరకు ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈసారి వినాయక నవరాత్రుల్లో చాలా జాగ్రత్తలు పాటించండి. వినాయక నవరాత్రుల్లో మనకు కొన్ని తీవ్రతమైన ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వినాయక నవరాత్రులు ప్రతి ఒక్కళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఫీల్ అవుతూ, మీరు దేశాన్ని మీరే రక్షిస్తున్న ఫీల్ అవుతూ మీరు వర్క్ చేసుకోండి. చాలా కాన్షియస్గా ఉండండి. అందరు కూడా దేశాన్ని మీరు కాపాడాలి, మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కాపాడాలి, మీ చుట్టుపక్కల పరిసరాలు అన్నింటిలో కూడా ఒక డేగ కన్ను వేసి ఉంచండి, దేనికైనా మంచిది. ఇప్పుడైతే భారతదేశానికి ఉగ్రవాదుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి ఉగ్రవాదుల నుంచి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. సైనికులే కాపాడాలనో పోలీసులే కాపాడాలనో రూల్ ఏం లేదు. ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుడే. మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. మన చుట్టుపక్కల పరిస్థితులు మనం దేకంతో చూసి మనం కాపాడుకోవాలి. కాబట్టి అదొకటి. ఎందుకోసం అంటే దీని ప్రభావము భవిష్యత్తులో ఆరోగ్యం మీద చూపిస్తుంది, నీటి మీద చూపిస్తుంది, నీళ్ల మీద, ద్రవ పదార్థాల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. గ్రహణం ఎక్కడో వేరే దేశంలో యుద్ధం జరిగితే మనకేం వస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు చూడండి, అక్కడెక్కడో ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో యుద్ధం జరిగి ఆ చిన్న సందు ఒకటి మూసేస్తే మన దగ్గర ఆయిల్ రేట్లు పెరిగిపోయాయి, డాలర్ రేటు పెరిగిపోయింది. ఎంత దారుణమైన పరిస్థితి. ఓ చిన్న సందు, ఒక వంక సందు, దేనికి పనికిరాని సందు అనుకున్నాం, అది ఇప్పుడు పెద్ద తలనొప్పై కూర్చుంది. నిజంగా మన భారతదేశానికి వాజ్పేయి గారు అప్పట్లో జరిగిన ఆయిల్ దానికి మన భారతదేశంలో కనుక రిజర్వ్స్ కనుక క్రియేట్ చేసి ఉండకపోతే ఇవాళ మన పరిస్థితి దారుణంగా ఉంటుండే. ఇవాళ మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి శ్రీ వాజ్పేయి గారికి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, మనం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన అప్పుడు కనుక ఈ ఇనిషియేట్ చేసి ఉండకపోతే, ఆయన మనకి న్యూక్లియర్ వెపన్ ఆయనే ఇప్పించారు, అబ్దుల్ కలాం గారు వాళ్ళు కలిసి మనకి న్యూక్లియర్ వెపన్ ఇచ్చారు, అట్లాగే ఆయిల్ రిజర్వ్స్ ఇచ్చారు. సో మనం వాళ్ళకి ఎప్పుడు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాంటి గొప్ప గొప్ప నాయకులు ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి.
అందుకే ఇప్పుడైతే ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ చంద్రగ్రహణం ప్రభావం వల్ల అయితే బయట ఎక్కడ తినకండి అని చెప్తాను. ఎంత కష్టమైనా ఇంట్లోనే అన్నం చేసుకొని కారం అన్నమైనా తినండి, కానీ బయట ఎక్కడ తినకండి, రోగాలు వస్తున్నాయి. తెచ్చుకోవద్దు. ఇంకా ఇంతకీ సమయం ఎప్పుడు గురువు గారు? ఈ గ్రహణం 28వ తారీఖు మన భారతదేశ కాలమాన ప్రకారము మార్నింగ్ 6:50 6:50 నుంచి మధ్యాహ్నం 12:51 అంటే 1 గంటల వరకు అనుకోండి. అంటే 7 గంటల నుంచి 1 గంట వరకు మొత్తం ఆద్యంత పుణ్యకాలం 6 గంటల కాలం ఈ గ్రహణం ఉంటుంది. ఇది మన భారతదేశంలో అయితే కనబడదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు అయితే ఎక్కడికి బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. నేను చెప్పాను కదా, గర్భిణీ స్త్రీలకి 3 దశలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక, మాధ్యమిక, తర్వాత ఇంకోటి పీక్ ఉత్తమ ఉంటుంది. ప్రాథమిక దశ అంటే కన్సీవ్ అయినప్పటి నుంచి 3 నెలల వరకు పెద్దగా గ్రహణ వేద ఏం పడదు. 4వ నెల నుంచి 6వ నెల వరకు మధ్యమ దశ. ఇక్కడ కూడా కొంచెమే ప్రభావం ఉంటుంది తప్ప ఎక్కువ ప్రభావం ఉండదు. కానీ 7, 8, 9 ఏదైతే నెలలు ఉంటాయో ఆ గర్భిణీ స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం సమయంలో అనవసరమైన బయటకు వెళ్ళడాలు, ఎక్కడికి చేయడాలు, ఏది పడితే తినడాలు చేయకండి. సో ఏవైతే ఉడకబెట్టినటువంటి ఆహార పదార్థాలు, ముఖ్యంగా పాల పదార్థాలు, పెరుగు, ఇవి తినకూడదు గ్రహణ సమయంలో. జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ చాలాసార్లు గ్రహణం వీడియో చేశాను, కానీ మళ్ళీ చెప్తున్నాను. చక్కగా వనమాలి గదీశాంకి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకోండి. లేదంటే నారాయణ 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 అనుకుంటూ నారాయణ నామస్మరణ చేసుకోండి. లేకపోతే శ్రీమాత్రే నమః, కృష్ణాయ నమః, ఏదైనా భగవన్ నామస్మరణ మీకు సులభమైంది ఏదైతే అది భగవన్ నామస్మరణ అనుకుంటూ ఒకవైపు తిరిగి పడుకోవాలి. మీకు దగ్గరలోనే మీ ఇంట్లోకి ఎక్కడ కూడా వెలుగు పడకుండా చూసుకోండి. మీకు 6 అడుగుల నుంచి 10 అడుగుల దూరంలో ఎక్కడైనా కార్నర్లో ఆవు నెయ్యితో చేసిన దీపాన్ని చక్కగా వెలిగించి పెట్టుకోండి. దానివల్ల మీకు ఎలాంటి విపత్తులు జరగవు. మంచినీళ్ళు దగ్గర పెట్టుకోండి, రాగి చెంబులో కానీ లేదా ఇత్తడి చెంబులో కానీ పెట్టుకోండి. అందులోపల ఒక తులసి దళము, బిల్వపత్రం వేసి పెట్టుకోండి. ఆ నీళ్లు తాగండి, ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ రాదు. సో ఒకవేళ కనుక మీరు మీ ఆరు బయట ఏదైనా మరుగుదొడ్లు ఉన్నా బయటకు వెళ్ళాల్సి వస్తే గొంగడి బట్ట కప్పుకొని షాడో లాగా కప్పుకొని బయటకు వెళ్ళేసి రండి. సో ఈ విధంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉంటాయి. పగలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. జాగ్రత్తగా ఉండాలి. అది చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా గ్రహణమే. మనకైతే కనిపించదు కదా గురువు, కనిపించదు కానీ గ్రహణ వేద వర్తిస్తుంది. అది పర్వకాలం కూడా. పర్వకాలం కాబట్టి ఆ సమయంలో జప తపస్సులు హోమాలు ఏది చేసుకున్నా మీకు అమితమైన పుణ్యఫలం ఇస్తుంది. సూర్యగ్రహణము, అందుకు గణపతి అతరు శిష్యును కూడా చెప్తారు, సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమా సన్నిధోవా జప్వా సిద్ధమంత్రో భవతి అని. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే గనక గ్రహణ సమయంలో 1,00,000 సార్లు కంప్లీట్ చేశారనుకోండి, 1,00,000 అవసరం లేదు, 10,000 సార్లు 10,000 సార్లు పగడాల మాలతో చేయాలి. గణపతి మంత్రం పగడం మాలతోటే చేయాలి. పగడాల మాలతో గణపతి మంత్రం చేశారనుకోండి ఈ గ్రహణ సమయంలో, ఇంకా వాళ్ళ జీవితంలో గణపతి ఇట్లా భుజం మీద చేసుకొని నడిపిస్తాడు. నువ్వు నడువురా, నువ్వు నీకేం ఏ ఆటంకాలు రాకుండా నీకు చూసుకుంటాను అంటే. సో గణపతి మంత్రం చేసుకోండి. ముఖ్యంగా విద్యార్థులు, ఎందుకోసం అంటే అన్నిటికీ ఆయన్నే. ఎవరు ప్రథమ పూజ్యుడు ఎవరు, అగ్ర పూజ్యుడు ఎవరు అంటే ఆయన్నే కదా. కాబట్టి గణపతి మంత్రం చేసుకోండి. ఇది చాలా సులభమైన మంత్రము అండ్ అందరికీ ఈజీగా వస్తుంది. దీంట్లో ఏ నియమాలు లేవు. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రం చదివేటప్పుడు ఒక సీక్రెట్ ఉంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గం అనగానే ఇక్కడ వైబ్రేషన్ రావాలి పెదాల దగ్గర. గం అనుస్వారం రావాలి. ఓంకారంలో అనుస్వారము, గకారంలో అనుస్వారం. అకార ఉకార మకార ఇతి అని ఓంకారానికి చెప్తారు. అలాగే గకారానికి చెప్తారు ఓం గం గణపతయే నమః అని గణపతి అథర్వశీర్షను చెప్తారు. సో గం గణపతి, దీని అకారము అనుస్వారం మకారం ఉంది, ఉకారం లేదు. సో అకార మకారాలు ఎక్కడైతే కలుస్తాయో అది మహాశక్తి కింద వస్తుంది. అది గరిమాశక్తి అంటారు. గరిమాశక్తి అంటే చాలా బలమైన శక్తి అని అర్థం. అనిమాది అష్టసిద్ధుల్లో గరిమాసిద్ధి అనేది ఉంటుంది. ఆ గరిమాసిద్ధి మన గణపతి నుంచే రావాలి. సో అందుకే గం గణపతయే నమః. కానీ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే
గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అంటే అట్లా. గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః. నువ్వు గమ్ అన్నప్పుడల్లా నీ పెదాలకు వచ్చే వైబ్రేషన్ ఏదైతే ఉందో అది నీ ఆరాని ప్యూర్ చేస్తూ వెళ్తుంది. సింపుల్ చెప్పాలంటే నువ్వు ఒక గంట కొట్టినప్పుడు ఒక వాటర్లో పెట్టి, ఒక వాటర్లో మంచి గంట పెట్టి తన్నని గంటను కొట్టండి, వాటర్ అంతా ఎట్లా కదులుతాయి. సో అట్లాగే సౌండ్ వేవ్స్ కూడా కదులుతాయి. నువ్వు గమ్ ఈ అనుస్వారం వచ్చినప్పుడు కదులుతాయి. దాంతో ఏమవుతుందండి, నీ ఆరా ప్యూర్ అవుతుంది. సో ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, నేచరు బలమైన సంకల్పం ఉన్న వ్యక్తులను వెతుక్కుంటుంది. వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళి ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెడుతుంది. నీ సంకల్పం ఏదైనా కానీ అది చెడు కానీ మంచిది కానీ నీకు బలమైన సంకల్పం దాని మీద ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇదే బ్రహ్మదేవుడు, ఇదే శివుడే కదా మనకు వరాలు ఇచ్చింది. ఎవరికి? మహిషాసురుడికి వరాలు ఇచ్చింది ఎవరు? బ్రహ్మదేవుడే కదా. వాళ్ళంతా కఠోర దీక్ష చేశారు. వాళ్ళ సంకల్పం ఏంటంటే వాళ్ళ లోకాలని ఏలాలి, దేవతల్ని హింసించాలి. వాళ్ళ సంకల్పం అదే. మా పూర్వీకులకి వాళ్ళకి ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయానికి మేము పగ తీర్చుకోవాలి. అందుకే రాజకీయాల్లో చూసిన బుద్ధి లేని వాళ్ళని కూడా భగవంతుడు సీఎం చేసి కూర్చోబెడతాడు, బుద్ధి ఉన్న వాడిని కూడా సీఎం చేసి కూర్చోబెడతాడు. ఎందుకు పనికి మాలిన వాడు కూడా సీఎం అవుతాడు. ఎందుకు అవుతాడు అని చాలా మంది తెలియదు. వీడు ఎట్లా సీఎం అయినరా అని నెత్తుకొక్కుంటారు అందరూ. వీడికి కనీసం ఏం తెలీదు, ఇట్లాంటి వాడు ఎట్లా సీఎం అయ్యాడరా అని అందరూ నెత్తుకొట్టుకుంటారు. ఇందుకోసం అంటే పెద్ద పెద్ద కలెక్టర్లు, పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా వాడి ముందు తలదించాల్సి వస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే, అంటే నేను కూడా ప్రశ్న వేసుకుంటాను కదా, ఎందుకు పనికి మాలినోడిని భగవంతుడు ఈ స్థాయిలో ఎందుకు ఉంచిండు అని అంటే వాడి సంకల్ప బలం గొప్పది. వాడికి నేను సీఎం అవ్వాలని వాడికి సంకల్పం ఉంది. వాడికి తెలివి లేదు, ఏమీ లేదు, కానీ వాడికి సంకల్పం ఉంది నేను సీఎం అవ్వాలి అని అనుకుంటే అయిపోయాడు వాడు. తర్వాత వాడు ఏం చేస్తున్నాడా అనేది అది ప్రకృతికే వదిలేస్తాను తప్ప ఇంకేం లేదు. అందుకే నేనేం చెప్తున్నా అంటే, మీరేం అవ్వాలనుకుంటున్నారు అనేది మీరు క్లారిటీగా అనుకొని ఇంకా దానికి స్టిక్ అయి ఉండాలి. ఇంకా జరగొద్దు, ఇంకా కాదేమో. దానికి మా పతంజలి యోగ సూత్రంలో ఒకటి చెప్తారు, వ్యాధి స్థాన సంశయ ప్రయోజన ఆలస్య అవిరతి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వ చిత్త విక్షేపాస్తే నవాంతరాయ అని 9 అంతరాయాలు వస్తాయి మీకు. నేను మళ్ళీ మనం డిస్కషన్లో సంకల్పం అంటే ఏంది, సంకల్పానికి మనని దూరం పంపించేటి ఏంది అనేది కూడా ఒక వీడియో చేద్దాం, మీరు ఫాలో అవ్వండి, అది కూడా చెప్తాను. సో ఇవి మనల్ని దూరం చేస్తాయి సంకల్పానికి. ఆ దూరం అవ్వకుండా నిలబడాలి. అలా నిలబడ్డోడే గొప్ప స్థాయికి వస్తాడు. గొప్ప స్థాయికి ఎలా వస్తాడు అంటే, నీ సంకల్పం మీద నువ్వు బలవంతంగా నువ్వు భయంకరంగా కష్టపడుతున్నావు అనుకో, నేచర్ నేను అబ్జర్వేషన్ చేస్తుంది, నీకు పరీక్షలు పెడుతుంది. నువ్వు అన్నీ ఎగ్గావు అనుకో, తీసుకెళ్ళి నేను అడుగు కూర్చోబెడుతుంది. అది నువ్వు ఎవడివైనా సరే, నువ్వు ఎందుకు పనికిరాని కోన్కిస్కావైనా సరే, నేను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతుంది. నేను ఎంతోమంది చూసిన కౌన్సిలర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు పిఎం చేసింది సంకల్పం. ఎవరెవరు అందరూ చూడండి. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకోండి, ఆయన ఒక మామూలు స్థాయి నుంచి ఇంత స్థాయికి వచ్చి ఒక స్థాయిలో సీఎం ఎదిగారు అంటే ఎంత గొప్ప స్థాయి అనేది. ఆయన అంటే సీఎం గారి కొడుకు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కాబట్టి, ఆల్రెడీ వైఎస్ఆర్ కొడుకు కాబట్టి ఆయన అభిమానం ఈయనకు వచ్చింది అనుకుంటాం. కానీ ఆయన శక్తి కూడా ఉంది. కానీ ఒక్కొక్కళ్ళు నేను చూస్తున్నా కదా, చాలా మందిని, వాజ్పేయి గారు చూసుకున్నా, నరేంద్ర మోదీ గారు చూస్తున్నా, కొంతమంది రాజకీయ నాయకులను చూస్తున్నాం కదా, వాళ్ళు ఎంతో కష్టపడి సంకల్పం మీద స్టిక్ అయి ఉన్నారు, ఎటు డైవర్ట్ కాల. సో మీరు కూడా డైవర్ట్ కాకపోతే అద్భుతాలు సాధించవచ్చు. గ్రహణం సమయంలో చేసుకోండి. గురుగారు, ఇక ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఆగస్టు 28 శ్రావణ పౌర్ణమి రోజున, మరి ఈ ప్రభావం ద్వాదశ రాశుల పైన ఎలా ఉంటుందో తెలియచేస్తారా? మంచి ఫలితాలు ఎవరికి ఉన్నాయి, అధమంగా ఎవరికి ఉంది, అలాగే మధ్యస్థంగా? ఈ గ్రహణం వల్ల 4 రాష్ట్రాల వాళ్ళకి నెగిటివ్ ఉంటుంది, 4 రాష్ట్రాల వారికి పాజిటివ్ ఉంటుంది, 4 రాష్ట్రాల వాళ్ళకి నార్మల్గా ఉంటుంది. కాకపోతే ఈ గ్రహణం టైంలో ఏంటంటే, మీకు సూర్యగ్రహణంలో ఎవరెవరికైతే బెనిఫిట్స్ వచ్చాయో, సూర్యగ్రహణం, అందుకు మనం సూర్యగ్రహణం డిస్కస్ చేసేటప్పుడు నేను మీనరాశి గురించి ఎక్కువ చెప్పలేదండి. ఎందుకు చెప్పలేదు అంటే, వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ఉంది. సూర్యగ్రహణం ఒక్కటి బెనిఫిట్ ఇచ్చింది, 15 రోజుల వరకే బెనిఫిట్ ఇస్తుంది. కానీ చంద్రగ్రహణంకి ఇటు ఏలినాటి శని తర్వాత గ్రహణం 2 పట్టుకొని పిండేస్తాయి. సో మీనరాశి వారికి ఈ గ్రహణము నెత్తి మీద గుదిబండేసేస్తుంది.
మీకు ఏ సంబంధం లేకుండా ఏదో వర్షం పడుతుంది కదా అని చెట్టు కిందకి వెళ్ళి నిల్చుంటారు, అక్కడనే పిడుగు పడుతుంది. సో అట్లుంటుంది. సో మీరు ఎంత సేఫెస్ట్ ప్లేస్ అనుకున్నా మీకు అదే టార్గెట్ ప్లేస్ అవుతుంది. కాబట్టి మీనరాశి వారు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. ఈ గ్రహణము కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ద్వాదశ స్థానములో కుంభరాశికి మీనరాశిలో జరుగుతుందంటే మీనరాశి కుంభరాశి ద్వాదశ స్థానము. కాబట్టి తన ద్వాదశ స్థానంలో గ్రహణం జరుగుతుంటే అనవసరమైన ఖర్చులు అవుతాయి. మోసగాళ్ళు మీ ఇంటికి వస్తారు, మోసం చేస్తారు. ఈ మధ్య చాలా మంది మోసాలు నేను చూస్తున్నాను. మనకి ఆ వీడియో కూడా ఒకటి చేయాలి. ఎట్లా అంటే వీళ్ళు దరిద్రులు వస్తారు, మీకు మా దగ్గర రైస్ పుల్లింగ్ ఉందండి, మా దగ్గర రేర్ ఎర్త్ మెటీరియల్ ఉందండి, మా దగ్గర యాంటీ మ్యాటర్ ఉందండి అని చెప్పి వచ్చి మీకు 5,000 కోట్లు ఇస్తాం, 10,000 కోట్లు ఇస్తామని చెప్తారు. ఏదో వాడిది ఏదో ఆస్తులు ఉన్నట్టు చేసినట్టు. మీరు 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000కి 100 కోట్లు ఇస్తామండి, మీరు 10 లక్షలు ఇస్తే మీకు 1000 కోట్లు వస్తాయి అని చెప్పేసి అని వాళ్ళు ఏదో దిక్కుమాల అగ్రిమెంట్ చేసి ఇస్తారు వీళ్ళకి. అవి ఎందుకు పని చేయవు. సో మోసపోతారు. అందులోపల కొంతమంది పేర్లు కూడా చెప్తాను. ఎందుకోసమండి, ఈ మధ్య నాకు ఒక పోలీస్ ఆఫీసర్ పరిచయం అయ్యారు, ఆయన చూపించారు ఇట్లాంటి కేసులు కూడా ఉంటాయండి అని చెప్పి. సో మురళీధరుడు అని ఒక పేరు, వాడు మోసం చేస్తున్నాడు.